హిస్టరీ 8th క్లాసు లెసన్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినాయి. అయితే నేను పేపర్స్లో రాసుకున్నా కానీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదండి. సో అందుకే నేను ఆల్రెడీ ఇది వరకు టెక్స్ట్ బుక్లోనే ఇది అండర్లైన్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. సో టెక్స్ట్ బుక్ చూపిస్తూ ఆ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు చెప్తాను. ఇది గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ అండి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ కదా. సో 5th చాప్టర్ అనమాట. 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు. ఇదండి నెక్స్ట్ ఇదన్నమాట. 3rd పేజ్ ఇది, 4th పేజ్, 5th, 6th పేజ్ ఇలా ఉన్నాయండి. చాలా పేజెస్ అయితే ఉన్నాయి. ఇంకా అన్ని పేజెస్ మీకు చదవాలనే టైం పడుతుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఇంపార్టెంట్వన్నీ చూద్దాము. ఫస్ట్ పేజ్లో అయితే అంత చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏం లేదు, జస్ట్ ఇంట్రడక్షన్లా ఉంది 8th క్లాస్ పిల్లలకి అన్నట్టు. పేజ్ నెంబర్ 115 అండి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్. పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడైన నానాసాహెబ్ తన తండ్రి మరణాంతరం తను తాను పీష్వాగా ప్రకటించుకున్నాడు అన్నమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్, విలీనం చేసుకున్న అంటే ఎవరు, బ్రిటిష్ వారు అనమాట. విలీనం చేసుకున్న భూభాగాల్లో చివరిది ఏంటి అంటే అవధ్. సో అవధ్ అనేది బ్రిటిష్ వారు విలీనం చేసుకున్నటువంటి భూభాగాల్లో చివరిది. ఏ సంవత్సరం అవధ్ స్వాధీనం చేసుకున్న సంవత్సరం కూడా ఇంపార్టెంట్ అండి. 56లో స్వాధీనం చేసుకున్నారు. 1801లో అవధ్పై సైన్య సహకార పద్ధతి బలవంతంగా రుద్దింది. దీనిని 1856లో స్వాధీనం చేసుకున్నారు. ఇయర్ అనేది అవధ్కు సంబంధించింది ఏదైనా కూడా ఇంపార్టెంట్ అండి. అలాగే సరి అయిన పాలన జరగాలంటే బ్రిటిష్ పాలన అవసరమని గవర్నర్ జనరల్ డాల్ హౌసీ ప్రకటించారు. డాల్ హౌసీ ఆ పారాగ్రాఫ్లోంచి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అవ్వండి. బహదూర్ షా జాఫర్ మరణాంతరం రాజకుటుంబ నివాసం ఎర్రకోట నుండి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుందని గవర్నర్ జనరల్ డాల్ హౌసీ ఏ సంవత్సరంలో ప్రకటించారు? 49. ఇక్కడ 49 సంవత్సరంలో ప్రకటించారనేది ఇంపార్టెంట్. ఎవరు ప్రకటించారంటే గవర్నర్ జనరల్ డాల్ హౌసీ అనేది ఇంపార్టెంట్. అలాగే ఏ కుటుంబం? బహదూర్ షా జాఫర్ కుటుంబం. అతని మరణాంతరం ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎర్రకోట నుండి ఢిల్లీకి. బాక్సులు పెట్టాను చూడండి అవి. ఇయర్ కూడా 49 అనేది ఇంపార్టెంటే. ఇండిపెండెన్స్ 47 తర్వాత 49 అన్నట్టు గుర్తుపెట్టుకోండి, 2 years అన్నట్టు. నెక్స్ట్, బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరి వాడని, అతని మరణాంతరం అతని వారసులను రాజులుగా ప్రకటించడం జరగదని చెప్పింది ఎవరు? కేవలం యువరాజులు మాత్రమే పిలువబడతారని చెప్పింది ఎవరు అంటే కన్నింగ్ అనమాట. కన్నింగ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కన్నింగ్ ఆలోచనలు అనమాట. కన్నింగ్ ఆలోచన ఏమన్నారంటే బహదూర్ షా జాఫర్. సో బహదూర్ షా మొఘల్లో చివరి వాడని, అలాగే అతని వారసుల్ని కేవలం యువరాజులుగా మాత్రమేగా ప్రకటిస్తాము, రాజులుగా ప్రకటించము అని చెప్పింది కన్నింగ్ అనమాట. కానింగ్ మనం కన్నింగ్గా పిలుచుకుందాం. ఏ ఇయర్? 56. సేమ్ బ్రిటిష్ వారు అవధిని స్వాధీనం చేసుకున్న ఇయరే. లేదంటే 1857 రివోల్ట్కి 1 సంవత్సరం తక్కువ, అట్లనే గుర్తుపెట్టుకోవచ్చు. 1824లో కొంతమంది సైనికులను కంపెనీ తరపున పోరాడటానికి సముద్ర మార్గం ద్వారా బర్మాకు వెళ్ళాలని అప్పట్లో ఆంక్షలు విధించారనమాట. ఇందులో ప్లేస్ ఏంటండి గుర్తుపెట్టుకోండి, బర్మాకి వెళ్ళాలని. ఏ సంవత్సరం? 1824. చాలా టెస్ట్ సిరీస్లో ఈ బిట్ ఇచ్చారండి. అది దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? 24 అంటే 24 గంటలు, సైనికులు 24 గంటలు పని అప్పచెప్తున్నట్టుగా మనం ఊహించుకుని ఈ బిట్కి కోడ్గా పెట్టుకోవాలండి. ఇయర్ని 24 సైనికులు కంపెనీ తరపున పోరాటానికి సముద్ర మార్గం ద్వారా ఏ దేశానికి వెళ్ళాలి? బర్మా. నెక్స్ట్, ఎవరైతే కొత్త వ్యక్తి కంపెనీ సైన్యంలో ఉద్యోగిగా చేరాలంటే సముద్ర మార్గంలోకి వెళ్ళడానికి అంగీకరించాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏ సంవత్సరం? 56. చూడండి 56తో ఈ పేజీలోనే 3 వచ్చినాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే 56 అని పెట్టుకొని ఆ 3 ఒకటే చోట పెట్టుకుంటే 56 అనగానే కంపెనీ కొత్త చట్టం సముద్ర మార్గం ద్వారా. నెక్స్ట్ అతని స్వాధీనం చేసుకుంది. అలాగే 57లో సేమ్ గవర్నర్ జనరల్ కానింగ్ వారసులు కాదు, ఎవరు? బహదూర్ షా జాఫర్ పిల్లలు ఎవరు వారసులు కాదు. ఇవన్నీ ఒక చోట రాసుకున్నాం అనుకోండి, ఒకటే ఇయర్కి ఈ 4-5 అసోసియేట్ చేసుకుని బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇయర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అది చేయాల్సిన పని అదనమాట. నెక్స్ట్ కింద పారాగ్రాఫ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఈ పేజ్కి అయితే ఇవేనండి ఇంపార్టెంట్. బాక్సులు పెట్టాను కదా, చూసుకోండి.
నెక్స్ట్ పేజ్ అండి, బైలింగ్యువల్ టెక్స్ట్ పేజ్ 117. సంస్కరణలను ఎలా స్పందించాలి. 1830 తరువాత క్రైస్తవ మిషనరీలకు భూములను ఆస్తులను కేటాయించి వాటి కార్యకలాపాలను నిర్వర్తించడానికి అనుమతించారు. మిషనరీలు, భూములు, ఆస్తులు అనగానే ఏ సంవత్సరం గుర్తు రావాలి? 1830. 1830 ఎలా గుర్తుపెట్టుకుంటాం? 30 years. ఇక్కడ చూడండి, ఆస్తులు, భూములను ఉందా, దానికి నేను 30 year ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, భూములు కానీ ఆస్తులు కానీ కొంచెం 30 years అంటే కొంచెం పెద్దవాళ్ళు అవుతారు కదా, అప్పుడు అప్పు చెప్తారు అన్నట్టుగా. ఓకేనా, అలా గుర్తుపెట్టుకున్నాను. సో 30 అనే ఇయర్ అట్లా అసోసియేట్ చేసుకోండి. క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ 1850లో ఒక కొత్త చట్టాన్ని చేశారు. ఆ చట్టం ఏ సంవత్సరం? 50. ఆ ఇయర్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నీకు ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీకు ఏ మతంలోకి కావాలంటే ఆ మతంలోకి మారడానికి అవకాశం ఉంది అని అట్లా గుర్తుపెట్టుకోండి కోడ్గా. ఓకేనండి. ఈ చట్టం క్రైస్తవ మతంలోకి మారిన భారతీయులకు తమ పూర్వీకుల నుండి వచ్చిన వారసత్వపు ఆస్తిని పొందే వీలు కల్పిస్తుంది. అంటే క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ కూడా వారు భారతదేశంలో పుట్టారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి వారసత్వపు ఆస్తిని కూడా పొందే హక్కు కల్పించింది. ఇదంతా కూడా అవసరం లేదు, కానీ ఆ 2 years గుర్తుపెట్టుకోండి. 31, 51. మతం మార్చడానికి 50, అలాగే 1830లో మిషనరీ యొక్క భూములు, ఆస్తులు. ఫ్రెండ్స్, ఆ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏమంత ఇంపార్టెంట్ లేదండి. ఇక్కడ చూసారా, ఇది ఇంపార్టెంట్ చూడండి. 84 నియమాల జాబితా. మహారాష్ట్రలోని ఒక గ్రామానికి చెందిన బ్రాహ్మణుడు ఎవరంటే విష్ణుభట్ గాడ్సే. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడండి? మహారాష్ట్ర. సో ఈయన రాసిన మజా ప్రవాస్లోని కొన్ని అంశాల గురించి అయితే వివరించారండి. అందులో గాడ్సే, ఇది అంత ఇంపార్టెంట్లో ఉండదని, గాడ్సే అతని మేనమామ, ఇదంతా కూడా ఎప్పుడు ఇవ్వలేదు, అలాంటి వేస్ట్ అవసరం లేదు. ఈ ఫస్ట్ లైన్ మాత్రం ఇంపార్టెంట్ చూడండి. మహారాష్ట్రలోని గ్రామానికి చెందిన విష్ణుభట్ గాడ్సే. మహారాష్ట్ర అనేది అడిగారండి, సో ఆ ప్లేస్ ఇంపార్టెంట్. రాసిన మజా ప్రవాస్ అనేది కూడా ఇంపార్టెంట్. 84 నియమాలతో ఒక జాబితాను తయారు చేశారు కదా, ఎవరు? విష్ణుభట్ గాడ్సే అనే ఆయన. కలకత్తాలో సమావేశమైన రాజులు, యువరాజుల సమావేశంలో ప్రకటించారన్నమాట 84 నియమాల జాబితాను. ఎక్కడ? కలకత్తానా, మద్రాసా, ఇంకోటి ఇంకెక్కడో ప్లేస్ అడుగుతారు. సో కలకత్తా, కళ గుర్తుపెట్టుకోండి, కళ. ఆ నెక్స్ట్ లైన్స్ అంత ఇంపార్టెంట్ కాదండి, ఎప్పుడు అడగలేదు. విష్ణుభట్ గాడ్సే మజా ప్రవాస్ 84. అతను ఏ ప్రాంతానికి చెందినవాడు, ఏ గ్రామానికి చెందినవాడు అనేది చాలాసార్లు బిట్స్లో అడిగాడు. మహారాష్ట్ర. అలా అనవసరమని తీసుకుంటేనే ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ అనేది గుర్తుంటాయి. ప్రతి లైన్ చదివేసినా లాస్ట్ కన్ఫ్యూజన్ అయిపోతాం. అప్పుడు మనకి చదవనోడు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెట్టినోడు ఒకడే అయిపోతారు. సో ఈ పారాగ్రాఫ్లో సుబేదార్ సీతారాం గారి గురించి ఉంటుందండి. ఈ బిట్స్ అనేది ఇక్కడ ఎలాంటి అయినా సరే చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి సైనిక పటాలంలో చెలరేగిన ఉద్వేగం అనేసి ఇచ్చారు. సుబేదార్ సీతారాం గారి నుంచే ఉంటుంది మొత్తం అంతా. చూద్దాం. 1812లో స్థానిక బెంగాల్ ఆర్మీలో సిపాయిగా నియమించబడ్డారు. ఎవరండి? సుబేదార్ సీతారాం. ఏ సంవత్సరం? 1812. ఇయర్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే జనరల్గా చెప్తున్నా, 12 yearsకి ఆర్మీలో జాయిన్ చేసుకున్నారు. యాక్చువల్లీ 12 years చేసుకోరండి, బట్ మన ఇయర్ కోడింగ్ కోసం 12 yearsకి ఆర్మీలో జాయిన్ చేసుకున్నారు అనుకోండి. 1812లో స్థానిక బెంగాల్, ఏ ఆర్మీ? బెంగాల్ ఆర్మీలో సిపాయిగా నియమించబడ్డారు. బ్రిటిష్ వారికి 48 సంవత్సరాల పాటు సేవ చేసి, ఇక్కడ ఇయర్ చాలాసార్లు అడిగారండి టెస్ట్ సిరీస్లో కానీ క్వశ్చన్స్లో. ఎన్ని సంవత్సరాలు? బ్రిటిష్ వారికి 48 సంవత్సరాలు. చూడండి, 4కి +4 అనమాట, 4 సంవత్సరాలు. 48 సంవత్సరాలు సేవ చేసి 1860లో పదవీ విరమణ చేశాడు. గుర్తుపెట్టుకోండి, 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అనేసి. 60లో పదవీ విరమణ చేశారు. నెక్స్ట్ అతని కొడుకు ఎలా చనిపోయారు అనేది అంత ఇంపార్టెంట్ కాదండి. నెక్స్ట్ లైన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, కమాండింగ్ అధికారి అయిన నార్గెట్ పాండేను ఒప్పించారు. పదవి విరమణ తర్వాత తన అనుభవాలు రాయటానికి, అతను రిటైర్ అయిపోయాక అతని యొక్క అనుభవాలు రాయటానికి కమాండింగ్ అధికారి పేరు ఏంటండి? నార్గెట్ పాండేను ఒప్పించారు. అవధి భాషలో రాసిన ఈయన పుస్తకం 61లో పూర్తయింది. 60లో రిటైర్మెంట్ అయ్యి తిరిగా బుక్ రాస్తా కూర్చున్నప్పటికీ 61వ సంవత్సరంలో పూర్తయింది. ఎవరి అంగీకారంతో? కమాండింగ్ అధికారి అయినటువంటి నార్గెట్ పాండే.
ఎవరు రాశారు బుక్? సుబేదార్ సీతారాం. ఏ లాంగ్వేజ్లో రాశారు? అవధి లాంగ్వేజ్లో.